హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చేసి 10 to 4 అండి, ఎర్లీ మార్నింగు. టెంపుల్కి వెళ్ళడానికి అయితే బుట్ట అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచేసాను, అన్నీ అంటే పెట్టేసుకున్నాను అనమాట. స్నానం అంతా అయిపోయింది, ఇంకా పూజ అయితేనే చేయాలి. బయట చూసారా లైట్లు వేసేసుకున్నాను. ఆ తర్వాత పూజ కూడా కంప్లీట్ చేశాను. కొంచెం జలుబు చేసిందండి, అందువల్ల కొంచెం వాయిస్ అనేది ఇదిగా ఉంది. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసానండి. దీపాలు నేను అంటే మార్నింగ్ కూడా వాకిలి ముందు ఇలా పెట్టుకుంటానన్నమాట. నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు. ఈవినింగు ఎర్లీ మార్నింగ్ కూడా పెడతానన్నమాట. మ్యాక్సిమం 5 కల్లా నా పూజ అనేది కంప్లీట్ అవ్వాలండి. ఈ మంత్ అయితే ఒక 2 days అంటే ఒక డే ఒకసారి 5 అయితే అయిందండి పూజ కంప్లీట్ అయ్యేటప్పుడు. అంటే 5 లోపు చేయాలి. 4:20 4:15 కల్లా నా పూజ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు కాదండి, నేను ఫస్ట్ నుంచి కూడా అంతే, అలానే చేసుకుంటాను. చూసారా, ఉసిరి మొక్క దగ్గర కూడా, అదే చెట్టు దగ్గర కూడా దీపం అనేది పెట్టేశారండి. ఎవరో కృష్ణయ్య అండి, మా చిన్ని బృందావనంలో చిన్ని కృష్ణయ్య. ఆయన దగ్గర కూడా ధూపం అనేది పెట్టేసుకున్నాను, అంటే ధూప్ స్టిక్ పెట్టాను అనమాట. అసలు మార్నింగ్ అండి భలే అనిపించిద్దండి, ఇట్లా పీస్ఫుల్గా చాలా అందంగా ఉంటుంది కదా. ఇక్కడ చూసారా అండి, మా బాబు బర్త్డే రోజు పెద్ద అంటే అప్పుడు తుఫాన్ టైం కదండి, అప్పుడు ఆ బుద్ధుడి విగ్రహం అనేది కింద పడిపోయింది. ఇంకా అక్కడ సెటప్ మొత్తం తీసేసాను అనమాట. తర్వాత మళ్ళీ బుద్ధుడిని తెచ్చుకున్నప్పుడు పెట్టుకుందాంలే అన్నట్లు. ఇంకా ఇక్కడ మామూలుగా డోర్ ఉండిద్ది, దానికి గ్రీనరీ అనేది పెట్టేసుకొని అలా క్లోజ్ చేశాను. ఇంతకీ నేను చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం అనేది, వెయిట్ చేయండి, తప్పకుండా తర్వాత చెప్తాను. ఇంకా అంతా అయిపోయినాక కరెక్ట్గా 5:30కి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము మేము, మా కొలీగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ అనమాట. ఇది వచ్చేసి ట్రైన్ అండి. ఇంకా అక్కడ గేట్ వేసేసారు, ఇంకా అక్కడ ఆగాము. కానీ చాలా చికాకుతో కూడిన మెమరీస్ని అయితే సేవ్ చేసుకున్నామండి. అంటే ఓకే, ప్రతిదీ మనం ఏమంటారు, టెక్నాలజీ మీద ఆధారపడకూడదు అనేది అయితే దీనివల్ల మాకు అర్థమైందండి. ఏంటిది అనేది కూడా ముందు ముందు మీకే తెలుస్తుంది, స్కిప్ చేయకుండా చూస్తే కనుక. లేదు మాకు బోర్ కొడుతుంది అనుకుంటే కనుక మీ ఇష్టం. ఇంకా గేట్ తీసేదాకా వెయిట్ చేసామండి. ఎర్లీ మార్నింగ్ కదండి, బయట మంచు చాలా బాగా పడుతుంది కదా, ఇది కార్తీక మాసం కదా. ఎలా అంటే అంతా అండి, అదొక ఏమంటారు, హ్యాపీనెస్తో కూడుకున్న ఈ మెమరీస్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆ మార్నింగ్ వైబ్స్ కావచ్చు, ఆ చలి కావచ్చు, మంచు కావచ్చు, కారులో భలే ఏసీ, ఈ చలి అబ్బో భలే అనిపించిందిలేండి. తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత ఇది గన్నవరం అండి. ఇక్కడ నేనైతే కాఫీ తీసుకున్నాను, మా వారైతే గ్రీన్ టీ తీసుకున్నాడు, మా బాబు వచ్చేసి బూస్ట్ తీసుకున్నాడు. కానీ ఈ చూపించాను కదండి బాలాజీ అని, సూపర్ అంటే సూపర్ ఉందండి కాఫీ. అంటే నేను బయటకు వెళ్తేనే తాగుతాను, ఇంట్లో మ్యాక్సిమం అంటే ఎప్పుడు తాగనండి. ఎవరన్నా పెడితే కనుక తాగుతాను, ఎందుకంటే నాకు కాఫీ టీ రాదు, పర్ఫెక్ట్గా అయితే అస్సలు రాదు. చేస్తే అది కాఫీ పొడి తక్కువ అయ్యిద్ది, ఎక్కువ అవుతుంది. టీ అయినా అంతే, మాకు ముందు నుంచి అలవాటు లేదండి. నేనైనా బయటికి వెళ్ళినప్పుడు కావాలని తాగుతాను అనమాట, అంతేగాని కంపల్సరీ నేను కాఫీ తాగాలి, టీ తాగాలి, టయానికి తాకపోతే నాకు తలకాయ నొప్పి వస్తుంది, ఇలాంటివి అయితే లేవు. మా వారికి అలవాట్లేదు. మా బాబుకి అయితే నేను బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇస్తాను, తనకైతే కంపల్సరీ పాలు ఇస్తాము. ఆ తర్వాత మిగతావి మేము వాడుకుంటాం అన్నమాట. తర్వాత సరే ఒకసారి మీకు గ్రీనరీ చూపిద్దామన్నట్లు వీడియో అయితే తీశాను. ఇప్పుడు నేను టైటిల్ కూడా ఏం పెడతానో కూడా తెలియదండి, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనుకోవచ్చు. అంటే మేము ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నాము, అది ఇంకొకటి అయ్యిందనమాట. సంథింగ్ రాంగ్ అయితే అయ్యిందండి, మీకే తెలుస్తుంది చూడండి.
బాగా జలుబు చేసిందండి. రోజు తలస్నానాలు కదండి కార్తీక మాసంలో. అప్పటికి నేను రోజు చేయకుండా డే బై డే అయితే చేస్తున్నా అండి. అయినా నాకు ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. థ్రోట్ అనేది వాయిస్ మారిందనమాట. జలుబు అయితే చేసింది. అక్కడ కార్కి అయితే గాలి కొట్టించేసుకున్నాం. మళ్ళీ స్టార్ట్ అయ్యామండి పెట్రోల్ కోసం సెర్చింగ్. ఎందుకంటే మార్నింగ్ గాలి కొట్టించుకొని పెట్రోల్ అనంటే పెట్రోల్ బంకులో గాలి కొట్టే వాళ్ళు అయితే ఉండటం లేదు. ఇంకా అందుకని బయట అయితే అలా దొరికారు. ఓకే అని చెప్పి గాలి కొట్టించుకొని ఇప్పుడు మేము పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యాము. మామూలుగా ముందే కొట్టించుకుంటామండి. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరాం కదా, దానివల్ల అనమాట. కారులో అయితే గాలి లేదు, పెట్రోల్ కూడా కొంచెమే ఉందన్నమాట. చూడండి ఎన్ని ట్విస్టులతో కూడిన ప్రయాణం అంటారు. మేము ఇక్కడ పెట్రోల్ బంక్ ఉండదులే అని చెప్పి హైవే మీద వెళ్తున్నప్పుడేమో కింద పెట్రోల్ బంకులు తగులుతాయి. లేదు కిందకి వెళ్ళిపోదాము పెట్రోల్ బంక్ కనిపించిద్ది అనుకుంటే అక్కడ పెట్రోల్ బంకులు ఉండవు. భలే జరిగిందిలేండి. ఇక్కడ చూసారా, ఇంకెక్కడ అడిగామన్నమాట పెట్రోల్ బంక్ ఎక్కడ ఉండిద్దండి అని అంటే వాళ్ళైతే కొంచెం ముందుకెళ్తే ఉందండి అక్కడ పెట్రోల్ ఉంటుంది అన్నారు. ఇవైతే వడ్లండి, భలే అనిపించింది. ఇంకా అందుకని నేను చక్కగా వీడియో అయితే తీసుకున్నానండి. చాలా ఇష్టం అండి నాకు, అంటే చూడటం ఇష్టం. చేయటం అని అంటే నేను ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు కూడా. చూడటం కూడా నేను మా హస్బెండ్ అంటే మా పెళ్ళైన తర్వాత మా ఇంటికి వడ్లు వస్తుంటే అలా చూశాను. నా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఒకేసారి వడ్లు కొని అలా పెద్దది ఉండేదండి. దాంట్లో అంటే ఇంట్లో కాదు, ఎక్కడ చూసాను అనేది నాకైతే పర్టికులర్గా తెలీదు. మా అమ్మనైతే నేను ఇప్పుడు అడుగుతాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీడియో చూస్తుంటే నాకైతే ఎక్కడో కానీ చూశాను. అది మా ఇంట్లోనా లేకపోతే ఏమన్నా పక్కింట్లోనా అనేది నాకు తెలియదు. అమ్మని అడిగితే కనుక ఖచ్చితంగా చెప్పిద్ది కాబట్టి అమ్మనైతే అడుగుతాను. ఇది వచ్చేసి పెట్రోల్ బంక్ అండి. ఇంకా పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాము. ఇంకా హ్యాపీగా మనం దిగులు లేకుండా వెళ్ళొచ్చండి. ఎందుకంటే పెట్రోలు ఇదే కదండి కావాలి. చూసారా, రాజమండ్రి అయితే వచ్చేసాము. ఇది రాజమండ్రి ఫ్లైఓవరు, ఆ కింద వచ్చేసి గోదావరి. బాగుంది కదండి, అదొక వైబ్ అనిపిస్తుంది కదా. నేను కృష్ణానది దగ్గర ఉన్నా సరే, అంటే విజయవాడలోనే కదండి మేము ఉండేది, అంటే కృష్ణానది దగ్గరలో ఉన్నట్టే కదా. ఎంత కృష్ణానది దగ్గరలో ఉన్న కృష్ణానదిని చూసినా ఇంకో గోదావరిని చూసినా అదొక హ్యాపీ అనేది ఉంటుంది కదండి. ఏంటో ఎన్నిసార్లు చూసినా అదొక చిన్నతనం, అలా చిన్న పిల్లల్లాగా అయిపోతామండి. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అసలైతే కారు ఆపమన్నాము, అక్కడ అవ్వదు కదండి కారు ఆపి ఫోటోలు దిగటానికైతే. మీకు దీనికి కంటిన్యూషన్ వీడియో అయితే వస్తుందండి. చివరి దాకా చూస్తే మేము ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, అసలు ఏం జరిగింది అనేది అయితే మీకు అర్థమవుతుందండి. చాలా ఫన్నీతో కూడుకున్న ఫ్రస్ట్రేషన్తో కూడుకున్న జర్నీ అయితే చేసాము. ఫస్ట్ టైం అన్నమాట. అయ్య బాబోయ్ అనిపించేలాగా ఉంది జర్నీ. అంటే మెమరీస్తో పాటు ఇవి కూడా ఉండాలి కదండి, కొన్ని ట్విస్టులు అంటారు కదా, అలాంటివి అయితే జరిగినాయి. అవి ఏంటి అనేది ముందు వీడియోలో ఖచ్చితంగా మీకు తెలుస్తుందండి. తప్పకుండా దీని కంటిన్యూషన్ వీడియో కూడా చూడండి. అంటే వెళ్ళినందుకు హ్యాపీ అయితే ఉందండి. కాకపోతే మేము వేరే ఇలా అని వెళ్తాం కదండి మనం, అదైతే పెద్ద బూస్ట్ అయిపోయింది అనమాట. అదేంటనేది మీకు వీడియోలో ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి తెలియదు అన్న ఫీలింగ్లో కూడా ఉంటారండి. అలా గూగుల్నే నమ్ముకోకూడదండి, మనుషుల్ని కూడా నమ్ముకోవాలి అనేది బాగా అర్థమైందనమాట. ఇంకోటి వచ్చేసి మనం చెప్పేది కూడా వినరండి. ఇప్పుడు మా హస్బెండే కదా డ్రైవింగ్ చేసేది, లేదు ఇది రూట్ అని అంటే ఇది కాదు గూగుల్ అమ్మ ఇది ఇటు చూపిస్తుంది అని చెప్పి తీసుకెళ్ళారండి. అసలు అంటే మేము డెస్టినేషన్కి అయితే చేరుకున్నాము, కాకపోతే అది కొంచెం ఏమైంది, లాంగ్ అయ్యిందనమాట. దానివల్ల మాకు టైం వేస్ట్ అయింది, మేము అనుకున్నవి చేయలేకపోయామన్నమాట. అంతేగాని అది కూడా మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది కదండి అని అనుకున్నాము. తర్వాత అదొక సరదాగా నేను మా వారిని కోప్పడతా అలా ఫన్నీగా జరిగిందండి. అవన్నీ అంటే రాగా పెడితే మళ్ళీ మీరు చూస్తారో చూడరో అన్నట్టు నేను పెట్టట్లేదండి. అది కాక డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది కదా జర్నీలో, అటు ఇటు వెహికల్స్ ఉంటాయి, అవి
అవన్నీ ఉంటాయి కదండి, అందుకని పెట్టలేదు. మీకు ఖచ్చితంగా కావాలంటే కనుక పెడతాను. కంటిన్యూషన్ వీడియో చూడండి.